ఎంత కెరీర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, దాంతోపాటు ఫ్రెషర్స్ ఎక్కువగా ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఈ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ ఎంత కెరీర్ గ్యాప్ ఉంటే సో ఎలాంటి సాఫ్ట్వేర్ కోర్సులు జనరల్గా ఏంటి అంటే, సో అసలు కెరీర్ గ్యాప్ ఎందుకు వస్తుంది, కెరీర్ గ్యాప్ అంటే ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ లెట్ అస్ సే దట్ 2024లో మనం పాస్ అవుట్ అయితే 25-26 అనేది 2 years, ఇది కెరీర్ గ్యాప్ కిందకు వస్తుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది 2019 పాస్ అవుట్, 18, 17, 16 ఇలా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే కొంచెం సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి తగ్గుతూ వస్తాయి, సో ఆపర్చునిటీస్ కూడా తగ్గుతూ వస్తాయి. సో 21 నుంచి 26 వరకు ఈ 5 years జనరల్గా ఏంటి అంటే ఎనీ ఎంఎన్సీ కంపెనీ 2 years మాత్రమే ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 26 వచ్చేసారు, అబౌట్ 2 ఇంకొక నెల అయితే 26 పిల్లలందరూ కూడా బయటకు వచ్చేస్తారు. 26, 25 ఈ 2 సంవత్సరాలు మాత్రమే ఫ్రెషర్స్గా కన్సిడర్ చేస్తారు. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ 25, 24, 23 ఇంకొక 2 years ఉన్నాయి కదా. సో కొన్ని కంపెనీస్ 24, 23 వాళ్ళని కూడా కొన్ని కంపెనీస్ ఫ్రెషర్ కింద కన్సిడర్ చేస్తాయి. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 22, 21 అనుకోండి, ఆ 2 years అనుకోండి, వీళ్ళకి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, కొంత ఇంటర్న్షిప్ చేసి రియల్ టైం ప్రాజెక్టులు చేసి లింక్డ్ఇన్ మంచిగా మెయింటైన్ చేస్తూ మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే దర్ ఇస్ ఎ పాసిబిలిటీస్ ఇంటర్న్షిప్ త్రూ చేసామని చెప్పి చూపించుకొని ఆ ఇంటర్న్షిప్ సంబంధించి రియల్ టైం ప్రాజెక్ట్స్ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టు లేకపోతే దాని మంచి పోర్ట్ఫోలియో రెడీ చేసుకున్నా అంటే సో ఇంటర్న్షిప్తో చేశాను మళ్ళీ ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, దాదాపు 21 నుంచి 25 వరకు లాస్ట్ 5 years, ఇక్కడ నుంచి లాస్ట్ 5-6 years వరకు పాసిబిలిటీస్ ఉంటాయి ఫ్రెషర్గా ఎట్లాగైనా కానీ ఫ్రెషర్గా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి అంటే మనం చూస్తే జావా ఫుల్ స్టాక్ విత్ AI కానీ, సేల్స్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ, పైథాన్ విత్ AI, టెస్టింగ్ టూల్స్, డేటా సైన్స్ విత్ AI. ఓకే, సో ఇలా సైబర్ సెక్యూరిటీలో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్లో మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి, అండ్ డేటా సైన్స్ విత్ AI, తర్వాత డేటా అనలిస్ట్, ఆ తర్వాత జెన్ AI, ఓకే జనరేటివ్ AI కూడా నేర్చుకోవచ్చు, అండ్ నేను టెస్టింగ్ టూల్స్ కూడా నేర్చుకోవచ్చు. బట్ టెస్టింగ్ టూల్స్లో అంటే ఆపర్చునిటీస్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ ఈ ఫర్ కెరీర్ గ్యాప్ ఆల్సో, బట్ స్టిల్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ పైథాన్ విత్ AI కూడా నేర్చుకొని మనం ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, దీనిలో మనం ఎక్కడైనా కానీ ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ ఎయిదర్ ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలి, లేకపోతే డైరెక్ట్ AI టూల్స్ రిలేట్ అయ్యి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ ఫ్రెషర్స్ ముఖ్యంగా DSA మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ దాని మీద ఫోకస్ చేయాల్సిందే. అండ్ నేను కెరియర్ గ్యాప్ విషయం చూసుకుంటే 2020, 2019, 2018, 2017, 16 అంటే లాస్ట్ ఇక 2020 నుంచి కిందకు వెళ్తే 2019, 2018, 2017, 2016 లాస్ట్ ఇక వీళ్ళు అంటే కెరీర్ గ్యాప్ కిందకు వస్తారు. వీళ్ళు ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలో మనం చెప్పుకుందాము. ఇంకో విషయం ఏంటి అంటే 2016 కంటే కింద ఉంటే కష్టమా, 15 అయితే జాబ్ రాదా, 14 అయితే జాబ్ రాదా అంటే చాలా కష్టం, చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు, వర్కెటో, డెల్ భూమి, సేల్స్ ఫోర్స్, టెస్టింగ్ టూల్స్, డెవాప్స్, మల్టీ క్లౌడ్, డెవసెకాప్స్ విత్ AWS, సైబర్ సెక్యూరిటీలో కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి నేర్చుకోవచ్చు. అండ్ దెన్ ఇంకా మనం చూసుకుంటే డేటా సైన్స్ విత్ AI నేర్చుకోవచ్చు. కానీ డేటా సైన్స్ విత్ AI నేర్చుకునే వాళ్ళు, ఈ కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు, వీళ్ళు ఏంటి అంటే కొన్ని జర్నల్స్, ఓకే ఇంటర్నేషనల్ జర్నల్స్ రాసి మంచి వాటిలో పబ్లిష్ చేయించుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఓన్లీ కోర్స్ నేర్చుకుని ప్రాజెక్టులు నేర్చుకొని సబ్మిట్ చేసేస్తా అంటే ప్రాజెక్టులు నేర్చుకొని నా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటా డేటా సైన్స్లో ఎక్కువ కెరీర్ కాకుండా నాకు జాబ్ వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్లో లేరు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మన కంపెనీ రిక్వైర్మెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో GCPకి బాగా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఓకే, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్కి చాలా మార్కెట్ షేర్ అనేది పెరుగుతూ ఉంది. సో అంటే ఎలా అడుగుతున్నారంటే GCP విత్ AI కూడా అడుగుతున్నారు. ఓకే, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా కంపెనీస్ రిక్వైర్మెంట్స్. అండ్ నాకు తెలిసిన మన క్లయింట్స్ కానివ్వండి, నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, సో నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కంపెనీ డైరెక్టర్స్ కానివ్వండి, సో వీళ్ళు ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఈ GCP విత్ AI అనే ఒక ట్రెండ్ కూడా చూస్తూ ఉన్నారు. ఓకే, అంటే రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, దాని మీద కూడా బాగానే రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. సో నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. ఓవరాల్గా ఎన్ని కోర్సులు ఉన్నాయి, సో దీనికి సంబంధించి ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా అంటే 2016 వరకు మనకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇవి ఫ్రెషర్స్కి అయితే ఇవి ఇప్పుడైతే. సో దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా లాక్డౌన్ అంటున్నారు, అండ్ ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఏదైతే ఉందో దానివల్ల ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఇంకా మనం చాలా కాలం దీన్ని బేర్ చేయాల్సి వస్తుంది అన్నట్లు నేను మన మోడీ గారు మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ దాని గురించి మనము ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.